మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే 10వ తరగతి పరీక్షా కేంద్రాలను వైఎస్ఆర్ జిల్లా డిఈఓ అధికారి అయినటువంటి అనురాధ గారు తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అనురాధ మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మొత్తం జిల్లాలో ఎన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు? ఎంతమంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు మేడం? జిల్లాలో మొత్తం 581 స్కూళ్ళ నుంచి 27,858 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్ అటెండ్ కాబోతున్నారు. ఈ రోజు నుంచి 14,269 మంది బాయ్స్, 13,589 మంది గర్ల్స్ ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు అటెండ్ అయ్యారు. వేసవికాలం కాబట్టి పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి వసతులను విద్యార్థులకు కల్పించారు? మొత్తం జిల్లాలో 153 సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్లో కూడా అన్ని వసతులు కల్పించడం జరిగింది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఏఎన్ఎం ప్రతి సెంటర్లో కూడా అటెండ్ అయ్యారు. అక్కడ మెడిసిన్స్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబుల్లో ఉండడం జరిగింది. నేను కూడా 7 సెంటర్లు విజిట్ చేసి రావడం జరిగింది. అలాగనే కుండలల్లో మంచినీళ్ళు వసతి కూడా కల్పించాము. టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. డెస్కులు కూడా అందరికి కూడా ఈచ్ డెస్క్లో ఒక స్టూడెంట్ ఉండేలాగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేడం, మరి జిల్లాలో సమస్యాత్మకమైన పరీక్షా కేంద్రాలను ఏమైనా గుర్తించారా? వాటికి తగిన చర్యలు ఏమైనా తీసుకున్నారా? జిల్లాలో ప్రాబ్లమాటిక్ సెంటర్స్ని 9 గుర్తించడం జరిగింది. వాటికి గాను ప్రతి సెంటర్లో కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి సెంటర్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్లను అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మేడం, మరి ఇప్పుడు ఓపెన్ స్కూల్ అని కూడా అన్నారు, మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తున్నారు క్లాసెస్. సో అవి ఏ విధంగా జరుగుతున్నాయి మేడం? ఓపెన్ స్కూల్స్కి గాను ఎస్ఎస్సి సెంటర్లు 13, 28 సెంటర్లు ఇంటర్మీడియట్కి మనము అలాట్ చేయడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 9,429 మంది ఎగ్జామ్ అటెండ్ కాబోతున్నారు. ఆ సెంటర్లో కూడా ప్రతి సెంటర్ కూడా ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్లను ఇవ్వడం జరిగింది. ఒక జెంట్ అండ్ ఒక లేడీ స్క్వాడ్లను ఇవ్వడం జరిగింది. అవి కూడా అన్ని సౌకర్యాలతో విద్యార్థులకు సౌకర్యం కల్పించడం జరిగింది. మేడం, మరి విద్యార్థులు ఎగ్జామ్స్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధమైన మోటివేషన్ ఇచ్చారు మీరు? అదేవిధంగా పిల్లలు ఏ విధంగా చదివి ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు? పిల్లలందరినీ కూడా ఎగ్జామ్స్ అంటే భయం లేకుండా చాలా ఫ్రీగా రాయగలిగేటట్లు మేము ప్రిపేర్ చేయడం జరిగింది. ప్లాన్తో పాటు ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ప్రిపేర్ చేసి ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్కి పంపడం జరిగింది. ఆ హెడ్ మాస్టర్లు ప్రిపేర్డ్గా వాళ్ళని ఎర్లీ మార్నింగ్ ఒక స్పెషల్ క్లాసు, ఆఫ్టర్నూన్ ఒక క్లాస్ తీసుకొని వాళ్ళకి డైలీ ఒక 3 months నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ విధంగా ప్రిపేర్ అయ్యారు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాశారు. డైలీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది బిఫోర్ ఎగ్జామ్స్. కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా, టెన్షన్ లేకుండా వాళ్ళు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. అందరూ కూడా మంచిగా రాసి మంచి రిజల్ట్స్ తెస్తారు ఈ జిల్లాకి అని నేను ఆశిస్తున్నాను. మేడం, అలాగే పిల్లలు చదివే పిల్లలు కొందరు ఉంటారు, చదవలేక ఎగ్జామ్స్ రాయడానికి భయపడే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా మోటివేషన్ ఇచ్చారు? వాళ్ళని ఏ విధంగా ఎగ్జామ్ హాల్ దగ్గర వరకు తీసుకొచ్చి ఎగ్జామ్ రాయడానికి ఏ విధంగా మీరు హెల్ప్ చేశారు? పిల్లలందరూ కూడా టీచర్స్, పేరెంట్స్ అందరిది కూడా బాధ్యత ఉంది ఈ విషయంలో. ప్రతి పిల్లవాళ్ళను కూడా వాళ్ళల్లో ధైర్యం నింపి ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యేటట్లు తయారు చేయమన్నాము. పేరెంట్స్ కూడా బాగా మోటివేట్ చేశారు, టీచర్స్ మోటివేట్ చేశారు. మోటివేషన్స్ క్లాసెస్ కూడా సైకాలజిస్టులతో మరియు మోటివేటర్స్తో ఇప్పించడం జరిగింది. ప్రతి విద్యార్థులు కూడా ఎవ్వరు కూడా ఆత్మన్యూనత లేకుండా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేశాము. అందరూ కూడా ఆ విధంగానే అటెండ్ అవుతూ ఉన్నారు. మరి మేడం, పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి? నా సూచన ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధైర్యం నింపాలి. వాళ్ళలో పిరికితనం లేకుండా వాళ్ళని ధైర్యంగా ఏది వచ్చినా కూడా ఫేస్ చేసి నిలబడగలిగేట్లు తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చిన్నప్పటి నుంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఏది చెప్తే అది చేస్తారు. పిల్లలు ధైర్యం ఈ 10th క్లాస్ అయిపోతూనే నాకు ఒకవేళ ఫెయిల్ అయిన పిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే 10th క్లాస్ మాత్రమే జీవితం కాదు. అప్ టు మన లైఫ్ 100 years లైఫ్ స్పాన్ ఉంటుంది. మ్యాక్సిమం 100 years అనుకుంటే
ఓన్లీ 25 ఇయర్స్ మ్యాక్సిమం మన చదువు అనేది 25 ఇయర్స్ మాత్రమే చదువుతాం. జీవితంలో చదువు అనేది ఒక పార్ట్ మాత్రమే, జీవితం అంతా చదువు కాదు. ఈ 25 ఇయర్స్ బాగా ప్రిపేర్ అయిపోయి ప్రతి ఎగ్జామ్లో కూడా మంచిగా మీరు రాసుకుంటూ మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేసి మీరు ధైర్యంగా జీవితాన్ని కొనసాగించాలని నేను ప్రతి తల్లిదండ్రికి ప్రతి విద్యార్థికి కూడా నేను ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. జీవితంలో చదువు అనేది ఒక పార్ట్ మాత్రమే, జీవితం అంతా చదువు కాదు. 25 సంవత్సరాలు మీరు కష్టపడితే మిగతా రిమైనింగ్ ఇయర్స్ అంతా కూడా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఈ చదివే టైంని సద్వినియోగం చేసుకొని వేస్ట్ చేసుకోకుండా మీరు మిస్యూజ్ చేసుకోకుండా మంచిగా యూటిలైజ్ చేసుకొని మీ లక్ష్యాలను సాధించి మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నామని, అలాగే విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, ఏమైనా జిల్లాలో పరీక్షా కేంద్రాల్లో సమస్యాత్మకమైనటువంటివి వచ్చినట్లయితే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారు డిఈఓ అనురాధ గారు. కెమెరామెన్ తేజ్తో మీ ఉమా.